ఇంకేమొచ్చిందా ఎవరు రాసిర్రు ఇవి? కాదు వానే తెగరెత్తున్నాడు ఆయన దిగుతాడు. సో ఇంత లోతు హోల్స్ తీయగానే కూరగాయ దాంట్లో ఒక రాయి అయితే వచ్చిందంట. ఏది రావట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. లాస్ట్ టైం మెదక్ ఫోర్ట్ లో మనం హైడ్ అండ్ సీక్ గేమ్ అయితే ఆడినాం కదా. అందులో వచ్చేసి వీళ్ళందరూ నేను 1 అవర్ లోపలనే ఫైండ్ అవుట్ అయితే చేసిన. సో అందుకే ఈ వీడియోలో వీళ్ళు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ లో అయితే ఉన్నారనమాట. అప్పుడు ఓడిపోయింది మన శేఖర్ గాడు, కూరగాడు, డింపి గాడు, డాంగ్లీ గాడు కదా. డాంగ్లీ గారికి చెయ్యిరిపోవడం వల్ల వాడు రాలేకపోయాడు. సో ఈ రివెంజ్ ఛాలెంజ్ నుంచి వెళ్ళి వాడిని బయటికి అయితే పంపించేసి మిగిలిన ముగ్గురికి అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాం అనమాట. సో ఆ రివెంజ్ ఛాలెంజ్ ఏంటిది, వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి చాలా సింపుల్. వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ బాక్స్లో ఇలా ఉంటారు, మీకు అనిపిస్తుంది కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అయితే గీసి పెట్టినాం అనమాట. ఇప్పుడు ఈ బాక్సెస్ని మీరు తవ్వాల్సి ఉంటుంది. ఎంత తవ్వాలి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక కట్టే అయితే ఉంది. ఇది మీటర్ కట్టే అనమాట. ఈ మీటర్ కట్టే అంత లోతు తవ్వాలి. కూర పెట్టుకోరా, నీ హైట్కి ఎంత అవుతుందో చూద్దాం. అంటే ఈ బాక్స్ అంతా వెడుతూ అంత లోతు అయితే రావాలి. అంటే నేను కాళ్ళు మొత్తం మునగాలి, లోపలికి మునగాలి. ఏమైంది శేఖర్? అయిపోయింది భయం అవుతుంది అన్న. తక్కువ తీస్తామే. తక్కువ కాదు, బరాబరా తీస్తేనే సేఫ్ అయినట్టు మీకు చెప్పలే కదా. సో వీళ్ళకి ఒక కట్ట ఇచ్చిన కదా, ఇప్పుడు ఆ మీటర్ సంబంధించిన కట్టే. ఆ మీటర్ అంతా లోతు తీస్తేనే ఈ రివెంజ్ ఛాలెంజ్ వాళ్ళు పాస్ అయినట్టు, ఈ రివెంజ్ ఛాలెంజ్ నుంచి బయటపడ్డట్టు. ఒకవేళ ముగ్గురిట్లలో ఏ ఒక్కటి తీయకున్నా నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో మళ్ళీ ముగ్గురు ఉంటారు. ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ ప్లీజ్ అన్న, కొంచెం తక్కువ పెట్టన్న. ఎవరు తీయకపోతే వాడు ఉంటాడు, ఎవరు తీయకపోతే వానికి రివెంజ్ ఛాలెంజ్. ఓకే, ఎవరి తీసుకోరు. డిఫె బాగా మాట్లాడుతున్నారు తీయలేదు అనుకోండి, ఒక మళ్ళీ స్పెషల్ రివెంజ్ ఛాలెంజ్ చేద్దాం. ఇంకొకటి కండిషన్ ఏంటి చెప్పాలన్నా, మీకున్న టైం వచ్చేసి 2 అవర్స్. 2 అవర్స్ లో మొత్తం తీసేయాలి. కూర నువ్వు కోపల పని పోయినావు గారు, నీకేం బాధరా? నువ్వు తీసి పారేయచ్చు 2 గంటలు తీసేద్దాం. మనోడు కోపల పని పోయినప్పుడు గంట సేపట్లో పనోడు ఒకటి ఇంటికి వస్తాడు. గిదానికి ఎందుకు భయపడుతున్నారా అన్న? గంట సేపట్లో ఒడగట్టు రాలే కానీ తీసా పోయినా కోపల పనికి అయితే వేరే కానీ చూద్దాం, తీద్దామా తీయమా అనేది. మరి రివెంజ్ ఛాలెంజ్ నేను ఓడిపోయాను అనుకో, నువ్వే కూడా. సరే, మీరు కావాలనుకుంటే ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఎవరి వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే అందరూ మాట్లాడుకుని ఎవరికి హెల్ప్ కూడా చేసుకోవచ్చు. రివెంజ్ ఛాలెంజ్ మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ ఎందుకన్నా? ఇదే అంటే మినిమం అంటే తీస్తాం కదా, కట్టె పెట్టింది ఎందుకు కట్టె అంతా తీయాలి. సరే 10 నిమిషాలలో అయితే ప్రాబ్లం ఏం లేదు. టైం వచ్చేసి ప్రజెంట్ 3:55 అయితే అవుతుంది. ఇప్పుడు మన దాంట్లో టైమర్ స్టార్ట్ చేద్దాం. మేము అరే ఒరిజినల్ టైము రీసెట్ అయితే కొడుతున్నా. కీ అనగానే స్టార్ట్ చేయరు. ఎట్లా తీయమంట? గోర్లతో చేతులతో చేతులతో ఎట్లైనా తీసుకోరు. ఇప్పుడు ఒక టైం ఇచ్చిన సాఫ్ చేసుకోరు అట్లా కూరలు లెక్క. ఇది టెక్నాలజీ. చెప్పు. టైం ఇచ్చిన మీకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఎట్లైనా తీసుకోరు. బట్టి వద్దా అన్న పొక్క అదే గడ్డతో తీసుడే. కూరగాడి ఇవాళ అయితే మా గుడ్డలకి గడ్డే రెక్కలు వచ్చిండు. వాడు తెచ్చుకున్నాడు చూడ. అమ్మా అది మనం చూడాలి. కమాన్, 5 నిమిషాలు ఏదన్నా వాడుకోవచ్చు అని చెప్పిన. ఏదన్నా వాడుకోరు ఇక. రాయి పట్టిండు. వస్తుంది. ఇగో ఇది గడపరా, ఇది పార. ఇగో పార. శేఖర్ ఇదివరకు పొక్కలు ఎప్పుడు చేయలే, బాయకడ పని చేయాలంటే ఎట్లా అనిపిస్తుంది? రాయితో ఎక్కుతుంటావు. డింపాడు సగం తోడిండావు. వీళ్ళని అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 మినిట్స్ అయితే వదిలేస్తున్నా. Five, 4, 3, 2, 1 స్టాప్. కట్టెలు వారేరా స్టాప్. వీళ్ళకి ఇచ్చిన 5 నిమిషాలలో వీరు ఎంతెంత తీసిర్రు, ఎంత దానిలో ఆడిరు అని చెప్పేసి చూద్దాం. డింపియాడు వచ్చేసి మంచిగా తీసిండు, మంచిగా పందులు బొరిపోయినట్టు అయింది ఇక్కడ బరాబరు. మంచిగా దానిలో ఆడిండ్రు. వాడు ఏదైనా వాడుకోరాగానే చెప్తాడు తీసి స్టార్ట్ చేసిండు. కూరగాడు కొద్దిగా వాడు కట్టె తీరాలకు వచ్చిన వరకు లేట్ అయిపోయింది. అందులో ఇంత శేఖర్ గారు ఆడికి పొడుగులు తీసుకుని వీడు ఏదో టెక్నిక్ వాడుతుండు.
నార్మల్గా మనం ఏదైనా పెద్ద హోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒక సైడ్ తీసుకొని తర్వాత ఇట్లా వాడేసుకుంటూ పోతాం కదా, ఆ టెక్నాలజీ వాడుతున్నట్టున్నాడు. ఒకటే సైడ్ తీసుకుంటూ పోతాడు. ఇక టెక్నిక్ వాడకుండా ఇప్పుడు పని చేస్తుందంటే కురాడు ఒకడే, వాడు కోపల పని ఏం చేసిండేమో నాకే తెలియదు. కోపల పని పోయి గడపడుతుడు పారుతుడు తీసినాక. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి ఒక చిన్న చిట్టీలు అయితే ఇస్తున్నా. ఈ చిట్టీలు తీసుకుంటారు, ఆ చిట్టీలలో ఏ ఐటమ్ వచ్చినట్టయితే దాంతో హోల్ తీయాలి. రెడీయా? ఓపెన్ చేయాలా? చేయరి. ఓపెన్ చేసి ఎవరికి ఏమేమి వచ్చిందో చెప్పరు. అబ్బా అబ్బా బిగ్ ప్లాస్టర్ పెద్ద గివిడితో తీసుకునేది ఒక రకంగా దబ్బడం ఓకే నాకు. డబ్బులు మాత్రం గించుడా అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఐటమ్స్ అయితే వీళ్ళకి ఇచ్చేద్దాం, టైం వేస్ట్ చేయదలుచుకోలే వాళ్ళది. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ అచారాలు అయితే వీళ్ళకి ఇచ్చేది. అరే సబ్ తీసుకోరా, ఎంజాయ్ ప్లాస్టర్ దబ్బనం. కమాన్ మళ్ళీ టైం స్టార్ట్ చేస్తున్నా. రావు టైం ఓకే. తీయకు. ఇగో టైం వచ్చేసి 7:05 అయితే అవుతుంది. స్టార్ట్. 7:05 అంటే 12:05 దాకా. నాకు మంచిగా వచ్చినట్టు గారు దబ్బనం. వాడతా ఆవిడ దీని కూడా. కమాన్ మీ టైం అయితేనే ఉంది. ఆల్రెడీ 1 minute అయిపోవచ్చు. 7:05కి స్టార్ట్ అయింది. ఇది నాది రోలర్ అన్నట్టు. రోలర్ సాప్ వేసుకుంటా ఫస్ట్ మొత్తం. 1.5 minute కంప్లీట్ అయిందిరా. 8:57. బ్రేక్ ఆరా తీసుకోవచ్చు 2 గంటల. 5 నిమిషాలు అయిపోయి దాంట్లో అల్లకంటే రాసే కంటే 5 నిమిషాలు అయిపోతుంది. ఇంకోటి వస్తుంది నెక్స్ట్ దీనికంటే గలీజ్ వచ్చింది అనుకో ఏం చదువుతావు అంటే కాదన్నా కొంచెం పోతుంది. ఎన్ని సీట్లు 3 రౌండ్లు వస్తాయి. మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా 10 నిమిషాలు అవుతారు నీ ఇష్టం. మరి ఇప్పుడు 5 నిమిషాలు ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు వేస్ట్ అవుతుంది. వీళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం ఇంకో 5 minutes అయితే వీళ్ళని వదిలేస్తున్నా. కమాన్ సాఫ్ అయినారు. గలేదు కూడా మొత్తం సాఫ్ చేసుకుని లోపల దింపి కానీ కొంచెం గజి ఉంది. కానీ దీనికి సాఫ్ అయింది, డబ్బా మొత్తం దీనికి సాఫ్ అయింది. ఇక కట్టేడికి వచ్చింది మళ్ళా కట్టి కట్టి అట్లా అంటే వాడు కూడా పార తయారు చేసుకుంటుంది అనుకో కట్టె దొరుకుని. ఒక ప్లాన్ వేసుకున్నాం అందరం. చెప్పు. ఇక అందరం మధ్యలో లాగా అవుదాం. చదివిన తర్వాత ముగ్గురం కలిసి పోయి శేఖర్ దూదాం. మళ్ళీ తర్వాత నాది దాదాం. ముగ్గురం కలిసి మనం ఇద్దాం. లేదు ఫస్ట్ నా దోరి గట్టుడే అదే ఎందుకు లాస్ట్ చిన్న నుంచి పెద్ద. ఫస్ట్ ఏమంది సెకండ్ శేఖర్. చిన్న నుంచి పెద్దనా? ఎవరు పెద్ద? నువ్వు. శేఖర్ పెద్ద అంటే ఫస్ట్ చిన్నద్దు పెద్దద్దు మధ్యలో నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే నాది ఫస్ట్. స్టాప్ స్టాప్ 12:05 seconds అయిపోయింది. స్టాప్ స్టాప్ ఇచ్చేసారు. సరే సరే కమాన్ హ్యాండ్ ఓవర్ చేసారు. గీదా అంతట ఇది కొరగొట్టినట్టు అనిపించింది నాకు. కమాన్ నెక్స్ట్ రౌండ్. టేక్ ఇట్. ఏమో చూడు. కమాన్ ఓపెన్. ఏడిరా ఇంకేమొచ్చిందిరా? ఎవరు రాసిర్రు చిన్న డబ్బా మూత మూత మంచిగా వచ్చింది. ఇప్పుడు జేషిప్ వాటర్ బాటిల్ తోటి ఇస్తారా? ఉల్లిగడ్డతో వాటర్ బాటిల్ తోటి. ఈ సెకండ్ రౌండ్ లో మళ్ళీ వచ్చినట్టుగా శేఖర్ గారికి వచ్చేసి ఉల్లిగడ్డ, వాటర్ బాటిల్, వారికి ఒక డబ్బు మూత. సో వాళ్ళ ఐటమ్స్ అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం. చూద్దాం ఎంతసేపు తీస్తారో. ఎవరి ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చేసిన మళ్ళీ టైం అయితే చూద్దాం. టైం వచ్చేసి
40 కానీ చెప్తా 1440 రెడీ స్టార్ట్ 1940 తీసుకుంటాం మళ్ళీ ఐటమ్స్ 5 minutes టైం మళ్ళా దింపా స్టార్ట్ ఇది గుర్తునే వంకర అవుతుంది దూరం తాస్తాయి అరే ఎట్లున్నాయిరా గ్యాడ్జెట్స్ ఈ gadget గ్యాడ్జెట్సా ఎంజాయ్ చేస్తారా ఇందా ఒక పొక్కలు మాట గడపర పారి తర్వాత దొరకడు ముడుచుకుని కానీ దొరకడు ఆగు నేను ఓడిపోవాలి కదా దొరకాలంటే దొరుకుతాం ఆగు ఎక్కడ వస్తాడు టైం చెప్పలేం ఒక్కొక్కరికి ఒక్క రౌండ్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు వాసన కచ్చడి మొత్తం వాసన వస్తాయి దాంట్లో రాస్తానంటున్నాడు గాలి అటే వస్తుంది వీళ్ళకి ఇచ్చి 1.5 minute అయితే అవుతుంది 1.5 minute లో మంచిగా దానిలాడు రావు డింపి అయితే దిత్తనే ఉన్నాడు మనకి మూత వచ్చింది వాడు ఆవుతలేడు ఇక అంటే ఇప్పటి వరకు తీసిన ప్రకారం చూసుకుంటే డింపి గారు టాప్లో ఉన్నాడు నెక్స్ట్ కూరగాడు తర్వాత శేఖర్ గారు ఉన్నాడు అంత రొచ్చు చేసుకుంటాడు ఇందుగా సో వీళ్ళు వచ్చేసి ఇంత ముందులాగా మళ్ళీ ఒక 5 minutes అయితే వదిలేసేద్దాం కమాన్ బాయ్స్ టైం వచ్చేసి ఇంకా 10 seconds రెడీ ఇది ఆలోచుకున్నా మొత్తం నేను అడిగిపోయినారా కమాన్ కూర ఇది ఇంకా మళ్ళా సగం తీసిండ్రా వీడు స్టాప్ టైం అయిపోయింది 5 minutes ఎక్కువ అయిపోయింది 5 seconds ఎక్కువైంది టైం అయిపోయింది సరే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి థర్డ్ రౌండ్ నెక్స్ట్ చిట్టీలు ఇప్పుడు ఏ చిట్టీలు వచ్చినా సరే ఇవి 10 minutes ఉంటాయి కమాన్ ఇది 10 minutes లాస్ట్ కమాన్ సరే భయపడతా తీసుకురా నీకే రికార్ అవ్వాలి శేఖర్ రికార్ వచ్చిందిరా మూత ఇప్పుడు దొరికింది నాకు స్కూల్ డ్రైవర్ ఇప్పటి దానికంటే నాకు వచ్చింది బెటర్ ఇది మంచి సబ్బు కంటే ఉల్లిగడ్డ కంటే మూతతో జోబేస్తా ఇప్పుడు రెడీ ఐటమ్స్ ఏనా ఇది ఏమైందిరా స్కూల్ డ్రైవర్ తోడు గడపర లెక్కనే ఉంటది నీ పవర్ డబ్బా నీ స్కూల్ డ్రైవర్ ఇది కూడా ఓకర్ ఉంది మళ్ళా స్కూల్ డ్రైవర్ అంటే స్కూల్ డ్రైవర్ బెటర్ అన్నాడు గినే స్కూల్ డ్రైవర్ తీసుకోండి గిఫ్ట్ రెడీ ఆ డబ్బా వాంది వాడు ఏమైనా చేసుకోవాలి కదా టైం మిగిలిపోతుంది ఒరే 21:30 దాకా రే ఓకే డిజైన్ ఇంత ముందు 2 రౌండ్లకి మనం జస్ట్ 5 minutes వేసినాం కానీ ఈ రౌండ్కి 10 minutes అన్నమాట మీరు ఇక్కడ చూసినా 21:30కి అయితే వాళ్ళకి ఇచ్చేసిన 31:30 దాకా వాళ్ళ దగ్గర ఉంటాయి ఐటమ్స్ 10 నిమిషాలు ఏం చేసుకుంటారో వేసుకోరు ఎంజాయ్ ఏమైందిరా ఇక టైం ఉంది ఇంకా 2 నిమిషాలు ఉంది దీంతో తెల్లని రాకపోతున్నాయి ఇది వంగిపోయింది అది నిజమేంద్రా డబ్బా మొత్తం సాధించుకున్నావు నువ్వు ఫస్ట్ తీసిందే అది ఫస్ట్ కడితో తీసినావు చూడు అదే అది ఇక వీడేమో స్కూల్ డ్రైవర్ తో ఎంత తీసినావు చూడు వీడు రికవర్ మొత్తం గుంజిండి ఎంజాయ్ చేస్తుండు ఫస్ట్ 2 రౌండ్లు ఏడ్చిండు కానీ ఉల్లిగడ్డ అంటే వాళ్ళకి ఏ పని చేసావు వాళ్ళు ఇచ్చిరా ఫస్ట్ రౌండ్ కి నువ్వు అడగలే అడిగినా నేను ఎవరిని అడిగినాను అడిగినాను నన్ను అడిగినావు నేను అడగడానికి నీతానే లేవు అదే మరి నాకు కదా వచ్చినాయి అన్ని వచ్చినాయి 2 రౌండ్లు వచ్చినాయి ఏమొచ్చినాయి ఒకసారి దప్పడం వచ్చింది ఇంకొకసారి ఇక్కడ దేవాడుతా అయిపోతుంది ఇంకా 1.5 minute ఉంది ఇంకా 1.5 minute ఉంది నాకు తెలిసి 3 రౌండ్లలో వచ్చిన 9 ఐటమ్స్ వల్ల ది బెస్ట్ టూల్ ఇదే కావచ్చు మామూలు కాదు మంచి ఎక్విప్మెంట్ ఇది అంటే మావాడు ఉంది ఇంకా నీ ఫస్ట్ టైం వచ్చిందిరా కట్టేనా ఏమొచ్చింది కూరగాయలు ఎంజాయ్ చేస్తున్నాం భలే వచ్చింది స్కూల్ డ్రైవర్
సార్లు పెడుతున్నా ఊగే. సో వీళ్ళకి ఇచ్చిన 2 hours లో టైం వచ్చేసి మీరు చూడొచ్చు 32 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అప్పటి నుంచి చాలా కష్టపడతారు కాబట్టి కొద్దిగా వాటర్ బ్రేక్ అయితే ఇద్దాం వీళ్ళకి. అవ్వా కమాన్ ఏ నీళ్ళు ఇదే అది కొత్తది 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 ఏ జల్ దాగా అవే కాగు టైం అయిపోతుంది. నిన్న చెక్కలు వేస్తున్నా నీళ్ళు కూడా చిరి తాగకుండా నీ వీళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర చూసినట్లయితే టూల్స్ ఏవైతే మనం హోల్స్ చేయడానికి యూజ్ చేస్తామో పొక్కలు తీయడానికి అవన్నమాట. పెద్ద గడ్డపార, మట్టి ఎత్తుకోసుకొని తట్ట, ఒక పార. వీని దగ్గర కూడా సేమ్ సెట్, వాని దగ్గర కూడా సేమ్ సెట్. ఓకేనారా? ఓకే. ఇప్పటిదాకా మీకు ఇచ్చిన 2 hours టైంలో 34 minutes 45 seconds అయితే కంప్లీట్ అయింది. అంటే మీకు 4 భాగాలు వేసుకుంటే ఒక భాగం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1.5 hour ఉంది మీకు. 1.5 hourలో నేను చూపించిన కట్టే ప్రకారం మీరు 1 meter లోతు హోల్ చేస్తే సేఫ్ అవుతారు. ఆల్రెడీ రెడీ అవుతుండు. రెడీ స్టార్ట్. ఎక్కువ తొలిమెట్టు బండలు రెండుగా పగిలెట్టు ఎదురుగా పట్టే నీ పట్టు. ఏమిరా శేఖర్ గడపరిచినాక ఎట్లా అనిపిస్తుంది? మామూలు లేదు. గంటన్నర టైం ఎక్కువ అంటవా? ఎక్కువ అన్నది కానీ ఇంతకుముందుకి ఇచ్చిన టోల్ కింద ఇది బెటర్ కాదు అసలు. ఇంకా అయిపోయింది పొక్క ఇప్పుడే కూర ఏటో కోపల పని వినట్టుందా ఇలా? చాలా రోజుల తర్వాత పోతున్నా తవ్వుతున్నా కదా దమ్మత్తుంది. ఫస్ట్ నువ్వు మెల్లగా వస్తా కదా దూరమ్మా. అరే నీ పారే మీద పక్క వెళ్ళి మళ్ళీ గడపార పెట్టినావు. నీకంటే పెద్ద గడపారనే ఉంది కదా, దాని పక్క వెళ్ళరా వానెత్తున్నది గడపార. ఏస్తుండ్రా ఇగో మీ అందరికంటే ఎక్కువ చూడండి ఈడే. వీళ్ళకి ఇచ్చిన టైంలో 45 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఇంకెవరు తట్టను వాడడం యూజ్ చేయలేదు. శేఖర్ గారు వచ్చేసి ఫస్ట్ టైం తట్టను వాడడం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే మన అంత లోతు అయింది కాబట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు అందరికంటే లోతు వీందే అయింది. ఎట్లా అనిపిస్తుందిరా? ఎక్సర్సైజ్ రా మంచిగా. ఇది చూడు ఒక ఫీట్ అంతా అయింది. ఇట్లా చూస్తే ఏర్పడుతుంది ఇట్లా ఇక్కడ నుంచి. కోపల పని ఏది లేదు. ఒకసారి పార మంచిగా లేదని వచ్చిండు, గిడికా చూడరా శేఖర్ గారు ఎంత అయిందో. దింపిగాడు పార గడపార పట్టినప్పుడు ఏమైందిరా? ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు ఏమో బాగా తీసినావు. పని చేయక రోజు హార్డ్ వర్క్ లేక. కమాన్ ఇగో అందరికంటే ఎక్కువ అయింది. నేను కూర్చుంటా రెస్ట్ తీసుకుంటా. ఇది యాక్చువల్గా మనం యూజ్ చేసే కట్టే. శేఖర్ గారు మీరు జర్రా ఇంత అయింది. ఇంకా మత్తుంది అయిపోయింది అనుకుంటున్నాను అనుకుంటే అవుతుంది. మరి వీళ్ళు అలా పుసొత్తున్నట్టుందిరా. ఇగో అందరికి అట్లే వాళ్ళు అవుతానే రావు చూడాగు. అలా వదులుతున్నావు. నేను ఎత్తున్నా అట్లా గట్టిగా, వాళ్ళు ఎత్తలేరు. కాదు రా వానే తెగరెత్తున్నాడు. ఆయన దిగుతున్నాడు. ఎంత మిగిలి ఎత్తున్నావు. అది వీళ్ళు ఏం చేస్తారు అంటే మీదికి వెళ్ళి అదే సైజ్ తీసుకొని పోతారు. శేఖర్ గారు ఏమో మీద పెద్దగా అయింది, లోపల చిన్నగా అయింది. అందుకే వాడు ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాడు. అది మీద ఎంత ఉందో కింద కూడా అంతే ఉంది. లాస్ట్ సెట్ చేసుకున్నాడా? ఫైనల్ కావాలి అంతే. ఫైనల్ నీకు ఎట్లా కావాలో అట్లా ఇస్తాను. ఓకే ఇట్లా రోడ్ కావాలి చెప్పు, రోడ్ ఇస్తాను. అలాగే సొరంగం కావాలి ఒకదానికి ఒకదానికి పోరావాలి కిందికి వెళ్ళి. దమ్మ అవుతుంది. వీళ్ళని ఒక 10 నిమిషాల కోసం అయితే ఇడిసబెట్టిన ఇవ్వరు రాక. టైం వచ్చేసి మీరు చూడొచ్చు 54 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు కావాల్సింది కూడా అదే. వీళ్ళని తొందరగా టైం అయితే అయిపోవాలి. అందుకే వీళ్ళని మధ్యలో మాట్లాడిస్తూ అది ఇది అడుగుతూ వాళ్ళ టైం వేస్ట్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయకుండా వాళ్ళంతా వాళ్ళే కూర్చున్నారు. ఏమేదిరా దమ్మ అవుతుంది.
ఏమైంది దమ్మొస్తుంది శేఖర్ గారిని చూడవు అయిపోయింది ఇంకొద్దిగా తీస్తే అల్లే మట్టి ఊడిపోవచ్చుగా వేసి కూడిపో అంటే అయిపోయిందా పొక్క ఈడ సైజు ఏడా చూడు లోపల గిట్ల గిటు మాది వెడల్ పెంచుందా వెడల్ పెట్టబోతుంది చూడు చూద్దాం లాస్ట్ చూద్దాం లాస్ట్ గొలుసుడే నేను చెప్పినట్టుగా 2 అవర్స్లో ఎవరు గుంత అయితే లోతు ఉంటుందో వాళ్ళు సేఫ్ ఎవరైతే తక్కువ ఉంటుందో వాళ్ళు లూజ్ 2 అవర్స్ వరకు నన్నమ్మ నాకు పనిష్మెంట్ ఇచ్చిన పనిష్మెంట్ కాదురా రివెంజ్ ఛాలెంజ్ ఇది కూడా ఛాలెంజ్ ఇచ్చిన రోజు మన టీం కోపల పని పోతే ఎట్లుంటది కానీ ఎప్పటి నుంచి తిన్న ఫుడ్ ఏడేడ పట్టిందో కొవ్వు మొత్తంగా అరుగుతుంది ఇప్పుడు ఏరొచ్చింది చెట్టుది యాప్ చెట్టు దిగారా చెట్టు గాడుంది లోపల కూడా ఉందా నరకేసేది అంతడా కొద్దిగా అంత మందం కమాన్ కూరా అన్నా ఏమైంది బంకమట్టు వస్తుంది కదా వస్తుంది మరి కథ ఈ లేయర్ కష్టమే నాకు అప్పటి నుంచి అట్లే ఉంది నాకు మెత్తగొచ్చింది అంటున్నాను అప్పటి నుంచి అట్లే ఉంది నేను మంచిగా పోయింది వందాక ఇప్పటి వరకు కూడా లీడ్లో శేఖర్ గా ఉన్నాడు కాకపోతే ఎక్కువ మట్టి డింపిగా దాంట్లోకి వెళ్ళిపోయింది నాది సూత్ ఏర్పడుతుంది ఎక్కువ మట్టి వీని దాంట్లోకి వెళ్ళిపోయింది నాది చూడు నీ దాంట్లో కూడా ఉంది నీ దాంట్లోకి వెళ్ళి మట్టి కొద్దిగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుందా నేను ఒక్క దగ్గర ముద్ద వచ్చిన ఎంత చూడు ఎంత చూడు ముద్ద వచ్చిన బాగుంది లాస్ట్కి 5 లెక్క సో ఇంత లోతు హోల్స్ తీయగానే కూరగా దాంట్లో ఒక రాయి అయితే వచ్చిందంటే ఏది రావట పెద్ద వచ్చిందా అంతమంది నీకు తీసుడు తప్పింది కదా ఇక రాయి కాదురా పిల్ల మొరం గడ్డ అసలు లేపు డింపు లేపు నువ్వు లేపుకో ఒకసారి లేపు 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 ఒకసారి చూడు అదే అది లోతుందిగా పెద్ద తీసిన అందరికంటే లేపియా ఇంత పట్టిపోతుంది ఇక వీడు ఎక్కువ లోతు ఉందంటే వీంది ఎక్కువ విడుతుందంటే డింపిగా అంది విడుతున్న మట్టి ఉందంటే కూరగా అంది విజయవంతంగా 1:20 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా 40 నిమిషాలు మిగిలింది మన వాళ్ళకి ఆల్మోస్ట్ సగం వరకు సగానికి ఎక్కువ గుంజేటోళ్ళు కూరగాయలు కూడా ఒక కొత్త పద్ధతిని స్టార్ట్ చేసింది కాబట్టి మేబీ వాంది కూడా అయిపోతుండొచ్చు డింపి కానీ శేఖర్ కానీ అయితే అయిపోయింది బాగానే ఇగో వీనికైతే ఏర్లు వచ్చినాయి రాళ్ళు వచ్చినాయి ఏం సంబంధం లేదు తీసి పారెత్తుండు పేర్లు వచ్చినాయి నాకు కూడా కూర నేను అయిన కాడికి మొత్తం ఎలుంపోయింది కిందికి వాళ్ళదేమో కూర వీళ్ళు ఇంకా సగం ఉంది దిక్కి పక్కకు దానికి టైం పడుతుండొచ్చు అంటే ఈ ప్రకారం అయితే శేఖర్ గారు లోతున్నాడట అందరికంటే ముక్కలు పెడుతున్నా చాలు చెమట చూపిరా నీ కష్టం చూపిరా నా ముక్కుంది తా నాకు తెలుసా చూడు చూడు ఏమైతే ఇట్లా ఇట్లా అబ్బా ఏంది గింజ చెమటలు 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 ఆయన చూసుకోండి మొత్తం నా కష్టమిది నా ఫలితమిది అంతా నా కష్టం నా భుజాల కష్టం చెమట చిందించి బ్రేక్ లేకుండా కష్టపడిన ఫలితం ఇది ఎవడెక్కువ తీస్తాడు మళ్ళీ ఇంకోటి తీయాలి పక్కన ఏందన్నా అది వీళ్ళకి గుంతలు తీసి స్టార్ట్ చేసి దగ్గర 1 hour 40 minutes అయితే అవుతుంది ఇప్పుడు రెండోసారి వాటర్ అయితే అవుతారు పట్రా
1 hour 45 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికంటే ముందుగా మన శేఖర్ గారి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో ఇంత గ్యాప్ ఉంది ఇంకా. అరే డూపు. ఓకే శేఖర్ గారు వచ్చేసి పాస్. ఈ రివెంజ్ ఛాలెంజ్ నుంచి బయటపడ్డావురా బుల్లోడా. సక్సెస్ఫుల్గా దీని పొక్క తీసిన కథం. మీ దేవసేనకి హెల్ప్ అయిపో. చేస్తా ఒక 5 minutes బ్రేక్ కామన్ టీమ్ స్పిరిట్ గిడ్డు టైం లేదు ఇంకా పావనే ఉంది. చలో కూర నీయతావు వానియతావు నీ ఇష్టం. మన వాళ్ళు కలిసి కట్టుగా ఈ రివెంజ్ ఛాలెంజ్ నుంచి బయటపడదామని చెప్పేసి ఒకరిదొకరు హెల్ప్ అయితే వేసుకుంటారు. చలో నువ్వు ఒక్కనే ఎత్తున్నా వాళ్ళు ఎత్తలేరు. శేఖర్ గారు వాడిని వేసుకొని మళ్ళీ వీనికి హెల్ప్ చేస్తాడు. అది అట్లుండాలి రా. కూర వానికే శాతగాలే గంట వెళ్ళారు ఎత్తుపోయి సరే అయితే ఎత్తమంటా నిన్నేగా. నేను తొవ్వింది ఎత్తిపోయి ఫస్ట్. ఇగో హెల్ప్ చేసినప్పుడు ఇను మాట దిగు నువ్వే ఎత్తు నేను తోడతా అంటాడు. 2 నిమిషాలు చూసి అదే అంటాడు. సో మొత్తానికి అయితే వీళ్ళకి కంప్లీట్ అయితే అయిపోయినాయి. టైం కూడా ఆఫ్ చేసినా కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కరిది కొలుసుకుంటూ వద్దాం. అది ఏ విధంగా కొలుద్దామంటే ఆల్రెడీ శేఖర్ గారు అప్పటి నుంచి కొలుతూనే ఉండి మీరు చూసి కావచ్చు. ఒక గడపరని హోల్ పైన పెట్టేసి దాని కింద కట్టిన పెట్టి అటు ఇటు ఊపినట్టు అయితే మనకు ఆ గడపర తాకద్దు. అట్లయితే సేఫ్ అయినట్టు. ఓకేనా? ఆల్మోస్ట్ చెక్ చేసుకోవాలి. ఖతం అయిపోయింది. ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీకు చూపిస్తాం అంతే. దారా ఫస్ట్ శేఖర్ గారిని కొలుద్దాం. అప్పుడు ఫస్ట్ వెళ్ళిండుగా కూర వీడు సేఫ్ అవుతాడంట. అవుతాడు అంటే ఫస్ట్ తీసిన అన్నాడు కదా అవుతాడు ఖచ్చితంగా. వీళ్ళు చూపి ఎట్లా తీసిండు అసలు ఒకసారి పెట్టు బాయ్. సో మనోడు వచ్చి తీసిన హోల్ వచ్చేసి ఇదన్నమాట. ఎంత లోపట్టుకుందో మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ వన్ నడుము దగ్గరికి అయితే వచ్చింది. బోరా ఇగో గ్రౌండ్ లెవెల్ తీసి చూపిరా. ఓకే కట్టెన అయితే ఆంతలేదు. మన కట్టె మొత్తం స్టిఫ్ ఉన్నది. శేఖర్ గారు వచ్చేసి సేఫ్. సో నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అయితే చెక్ చేద్దాం. కూర పెట్టు పోయింది ఆడికి కూరగాయల హోల్ కూడా మీరు చూడొచ్చు. దగ్గర ఇది కూరగాయల హోలు. అది మీద వీళ్ళు ఏం స్కామ్ చేసిరా అంటే మనకు పైన ఉన్నంత వెడల్పంత తీయలేదు. లోపలికి పోయిన తర్వాత కొద్దిగా హోల్ అయితే వెడితే తగ్గిపోయింది. అయినా సరే దానికి కౌంట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కావాల్సినంత లోతు తీసిరు మనకు. సో ఆల్మోస్ట్ అయితే వీళ్ళు ఆ కట్టే అటు ఇటు ఊగే అంత అయితే తీసిరు. కాకపోతే ఇదానికి అయితే దమ్మదమ్మైంది. కాలే నీకు అప్పుడే అయింది. మరి వీళ్ళిద్దరు అయితే ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయారు. డింపియాడు వచ్చేసి కొద్దిగా టెన్షన్ ఉన్నాడు. మరి 100 అవుతుందా కాదు చూద్దాం. ఎందుకంటే మనం తోడినంత సేపు వాడే చెక్ చేసుకున్నాం. అది మేము చూడలే. ఓకే వీని కూడా సెట్. మీరు దగ్గరకు వచ్చి చూడచ్చు హోలు. అది ఏదైనా లోపల కొద్దిగా తీసినావు లోతు కావాలన్నాను అందుకే సరే దీనికి కూడా 2 గంటలు మా వాళ్ళకి చాలా అయింది. సో దాన్ని అయితే ఎక్స్క్యూజ్ చేసేస్తున్నా. ఎటువంటి మనకు కట్టె నిలబడాలని చెప్పినా కాబట్టి కట్టె నిలబడుతుంది కాబట్టి ఒక సెట్ తొందరనే అయిపోవన్నా. ఏమైంది చెప్పాలా మధ్యలో బురద. అబ్బా మెల్ల బురద ఉంటుంది కదా బురద అన్న బురద మట్టి ఉంటుంది. ఆయన కాలు ఇరిగింది. అయ్యో అప్పుడు నాకు కొట్టిండు ఈపులో కొట్టిండు. అది ఎందుకు చెప్పాలా కర్మ. ఏం కాదు ఇంత పొక్క తీసినావు. ఇక ఇగో ఇటు మొత్తం బురద మట్టి చూసినా బంక మట్టి వచ్చింది. దాని వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మనకు పైన వచ్చిన లేయర్ టైప్ వచ్చింది. ఇది వరకు ఎప్పుడో కథం చేసింది. మళ్ళీ ఇంకోటి పారలు కొత్త పారలు కదా పారలాగా చేసినాయి. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. ఒక ఎన్నిటికిరా 3:30కో 4కో వచ్చినాం ఇక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. వెనక మీకు చందమామ కూడా కనిపిస్తుంది కావచ్చు. భలే ఉంది బ్యాక్ సైడ్ వ్యూ అయితే. మొత్తం పారేసి గిడి దాకా తీయమన్నాడు. ఖచ్చితంగా దొరుకుతాడు అన్న. శేఖర్ గారు వాంది తీసుకున్నాడు. వీళ్ళకి కూడా హెల్ప్ చేసిండు. సో ఓవరాల్ విన్నర్ వచ్చేసి శేఖరానికి 2 సార్లు తీసుకున్నాడు. 2 సార్లు హెల్ప్ చేస్తున్నాడు. ఆయన కూడా ఏమంటలేడుగా. ఇక పైన బహుశా మీకు దింపి కట్టెలు పట్టుకొని కనబడుతుండొచ్చు. మనకి సపోర్ట్ అయితే. సో ఫైనల్ ఈ చిన్న రివెంజ్ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.